స్వామి తపస్సులో కూర్చున్న ఇది ఉంది కదా, మీరు ఇక్కడ ముందుకు వెళ్ళినట్టయితే అరటి తోట దగ్గర కొబ్బరికాయ కొట్టి నారదుడు కృష్ణుడు ఉన్న ఫోటో పెట్టుకున్నారు. మీరు సత్యనారాయణ స్వామి కానీ ఇంకేదైనా ఫోటోలో చూస్తే విష్ణు ఉన్న దగ్గర నారదుడు ఉంటాడు, కృష్ణుడు ఉన్న దగ్గర నారదుడు ఉన్న ఫోటో చాలా రేర్. అంటే నేనైతే వినలేదు ఇప్పటి వరకు. సో అది ఉంది, అది పెట్టుకొని కూర్చున్నారు. స్వామికి సాయంకాలం లోపల మొత్తం గండు చీమలన్నీ పట్టేసాయంట. మనకు ఒక చిన్న చీమ కుట్టింది అనుకోండి, ఒక చిన్న చీమ కానీ దోమ కానీ వెంటనే మనము రియాక్ట్ అవుతాము. కానీ స్వామికి ఒంటి నిండా అంటే అప్పుడే ఆస్వాదించేస్తుంది ప్రకృతి. అందుకనే మిమ్మల్ని చూసి ప్రకృతి దేవుని చూడవలైనయ్యా అని చెప్పేసి రాశారనమాట. అంటే ప్రకృతి వేరు కాదు, స్వామి వేరు కాదు, సర్వము సర్వంతర్యామి మన స్వామి అని అనమాట. అయితే స్వామి దగ్గర మేము ఫస్ట్ టైం చూసినప్పుడు అండి, మాకు మా పెద్దమ్మ వాళ్ళు తీసుకొచ్చారు, కానీ ఎలా వెళ్ళాలి ఎలా తెలీదు ఏమో. అయితే స్వామి ఫస్ట్ పింక్ కలర్లో కనిపించాడు, రోజా పువ్వు దీని లోపల అనమాట. మళ్ళీ అదే స్వామిని మళ్ళీ కొద్దిసేపు అయినాక చూసినప్పుడు గోల్డెన్ కలర్లో అనమాట. స్వామి ఇవన్నీ లైట్స్ వేసి ఉండవు కదా, ఇలా తీసినప్పుడు ఒక్క స్వామి ఫోకస్ ఏనండి, ఆ తేజస్సే మొత్తం అంతా ఇది. అప్పుడు అక్కడెక్కడెక్కడ పెద్ద పెద్ద చినుకులు పడ్డాయి అనమాట. అప్పుడు మాధవయ్య గారు అని కమిటీ మెంబర్ ఉన్నారనమాట. అతను అన్నారు, భగవంతుని పైన పూల జల్లులు ఎవరు పైనుంచి ముక్కోటి దేవతలు వేస్తున్నారు అని. ఆ వర్షం కాదు, అది 2 చినుకులు అలా పడుతుంది, ఎవరో ఇచ్చేయకండి అని చెప్పేశారన్నమాట. అది మేము చూసాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే, స్వామి పుట్టిన స్థలం లోపల స్వామి గురించి స్టోరీ చెప్తున్నారు. అప్పుడు ఆ సరౌండింగ్స్ ఉన్న పైన అంతా కూడా ఇలా మంచు ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది అనమాట. అలా అంతవరకే ఆ సరౌండింగ్స్ లోపల ఇవన్నీ మేము చూసిన వాళ్ళమేనండి. మనం చెప్పింది చెయ్యాలి, చేసింది చెప్పాలి. స్వామి యొక్క 18 తత్వోపదేశాల లోపలే మొత్తం సారాంశం ఉందండి. దీన్ని ఎవరైతే పాటిస్తారో, దాన్ని ఎవరైతే ఇచ్చేస్తారో వాళ్ళకి ఇంకా ఇహపర లోకాలు చెప్తాం కదా, అవి అన్ని స్వాధ్యం అనమాట. ఇంకొకటి, స్వామి పామరులకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పిన ఈ తత్వోపదేశాలే మనకు గీత ఉపదేశము స్వామి ఇచ్చిన, కృష్ణుడు ఇచ్చిన అలాగే మహాత్ముడు మన స్వామి భగవాన్ బాలకృష్ణుడు వారు ఇచ్చిందని చెప్పేసి దాన్ని పాటిస్తే ఇంకా సర్వము మనకు తెలిసిపోతుంది అనమాట.